నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం నమస్తే తెలంగాణ బతుకమ్మలో ప్రచురింపబడిన దహతి జీవనం అనే ఒక కథను విందామండి. రచించిన వారు తులసి బాలకృష్ణ గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. కాల్ అందుకొని హడావిడిగా ఐసీయూలోకి పరుగులాంటి నడకతో దూసుకొచ్చిన డాక్టర్ భవానీ పేషెంట్ ముఖంలోకి చూస్తూనే నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఆ పేషెంట్ కళ్ళు తనని చూస్తూనే ఒక్కసారిగా కొత్త కాంతితో వింతగా మెరిసి మరుక్షణం అలాగే నిశ్చలంగా నిలిచిపోయాయి. కట్లు కట్టి ఉన్న తల, ముఖం, బట్టలు అన్నీ కూడా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. తల తిరుగుతుండగా నిలిచే శక్తిని కోల్పోయిన డాక్టర్ భవానీ ఓ కుర్చీలో కూలబడిపోయింది. అప్పటికే అక్కడికి చేరిన న్యూరోలాజికల్ ఇతర డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ పేషెంట్ కండిషన్ని తమ విధానాల్లో పరీక్షిస్తూ పెదవి విరిచి సీమ్స్ టు బీ బ్రెయిన్ డెత్, లెటస్ కన్ఫర్మ్ అంటూ పేషెంట్ని బ్రెయిన్ ఎంఆర్ఐకి, యాప్నియా టెస్ట్కి, న్యూరలాజికల్ ఎగ్జామినేషన్స్కి సిద్ధం చేశారు. అస్సలు ఏమాత్రం ఊహించిన సంఘటన కావడంతో తీవ్రమైన దిగ్భ్రమకి లోనైపోతోంది భవానీ. ఏమిటి పరిస్థితి? ఏనాడైనా పీడకలలో అయినా ఊహించిందా తనింతటి భయంకరమైన పరిస్థితిని? డాక్టర్గా ఇన్నేళ్ల తన సర్వీసులో అనేక యాక్సిడెంట్స్ని, కేసులు చూసి ఉంది. కానీ ఎన్నడూ ఇంతలా చలించిపోలేదు. తనలోని నవనాడులు కుంచుకుపోతున్నట్లు, తనలోని నరాలు పగిలిపోతున్నట్లు. శ్రీపతిరావు కదూ ఈ పేషెంటు. కాకే తన పొరపాటు పడే అవకాశం ఏమాత్రం లేదు. ఇంతటి భయంకరమైన యాక్సిడెంట్కి ఎలా గురైనట్లు? ఇతర ఎక్స్పర్ట్స్తో పాటు తను కూడా యాంత్రికంగా తడబడే అడుగులతో అన్యమనస్కంగా సీఈఓ ఛాంబర్లోకి నడిచింది భవానీ. సో ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ దట్ ఇట్స్ ఏ బ్రెయిన్ డెత్ కేస్ అంటూనే ఓ పక్కగా కూర్చునున్న పెద్ద మనిషిని పరిచయం చేస్తూ, లెట్ మీ ఇంట్రడ్యూస్ దిస్ జెంటిల్మెన్ టు యూ ఆల్. వీరు తిరుపతి గారు. చనిపోయిన వారి పేరు లాయర్ శ్రీపతిరావు. ఇద్దరూ లాయర్లే, ఇద్దరూ మంచి స్నేహితులటు కూడా. వీరే పేషెంట్ని ఇక్కడికి తీసుకువచ్చారు అన్నాడు సీఈఓ. అన్ని తలలో అటువైపు తిరిగాయి. తల తిప్పకుండా కళ్ళు మూసుకుని దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు ఆయన. గుర్తుపట్టింది భవానీ. శ్రీపతిరావుతో బాగా దగ్గరగా తిరిగేవారు. తిరిగి చెప్పడం ప్రారంభించాడు సీఈఓ. తన కారుకి ఒక ఇసుక లారీ గుద్దుకున్న కారణంగా పేషెంట్ శ్రీపతిరావు గారు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ విషయం వీరికి ఫోన్ ద్వారా తెలియడం, వీరు వెంటనే స్పాట్కి వెళ్ళి తన స్నేహితుడిని దగ్గరలో ఉన్న ఓ విలేజ్ క్లినిక్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అన్ఫార్చునేట్లీ వి కుడ్ నాట్ సేవ్ హిమ్. యాక్సిడెంట్ కేస్ బుక్ చేసిన పోలీస్ అఫిషియల్స్ కూడా వస్తున్నారు. దే ఆర్ ఆన్ ద వే. ఇక్కడ విశేషం ఏమిటంటే శ్రీపతిరావు గారు తదనంతరం తన అవయవాల్ని మన ఈ భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి డొనేట్ చేయాలని విల్లు రాసి వీరి వద్ద భద్రపరిచారుట. నిజానికి తన ఇంటికి దగ్గరలో ఇతర పెద్ద హాస్పిటల్స్ ఉన్నప్పటికీ ఆయన మన బిమ్స్నే ప్రిఫర్ చేయడం మనందరికీ గర్వకారణం అంటూ తిరుపతి గారిచ్చిన విల్లుని అందరి ముందు ఉంచాడు. దిగ్భ్రమతో బిగుసుకు పోయింది భవానీ. లోపల అనేక అలజడులు. నౌ లెట్స్ ఫినిష్ ఆల్ ఫార్మాలిటీస్ వెరీ క్విక్. గో ఫర్ ఆటాప్సీ అండ్ ప్రిజర్వ్ ద ఆర్గాన్స్ ఫర్ డొనేట్ టు ద రిక్వైర్డ్. ఆయన ఈ తిరుపతి గారిని ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవడానికి ఈ విల్లులో నామినేట్ చేశారు. యాక్సిడెంట్ అవగానే ముందు జాగ్రత్తగా ఆయన తన మొబైల్లో రికార్డు చేసిన మరణ వాంగ్మూల వీడియోను కూడా వీరు మనకి ఇస్తున్నారు అని శ్రీపతిరావు గారి కోరిక ప్రకారం వైటల్ ఆర్గాన్స్ అన్నీ తీసి జాగ్రత్త పరిచాక బాడీని కూడా మనమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అని ముక్తాయించారు సీఈఓ. ఆర్గాన్స్ని వారి కోరిక ప్రకారమే దానం చేద్దాం, కానీ బాడీని మాత్రం క్రిమేట్ చేయడమే జరుగుతుంది సార్ అంటూ నూతిలోంచి వస్తున్నట్లు గొంతుతో పలికిన భవానీ వైపు బురుకుటి ముడిచి వింతగా చూశాడు సీఈఓ. ఏమంటున్నారు డాక్టర్ భవానీ? ఆయన ఒంటరిట, బాడీని క్లెయిమ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరుట. నేనున్నాను సార్. పూడుకుపోతున్న గొంతుని విచ్చుకొని
స్ఫుటంగా పలికింది భవాని. అదిరిపడ్డారంతా. చనిపోయిన వారు నా మాజీ భర్త. డాక్టర్ భవాని గొంతు ఏదో అపరాధ భావంతో సన్నగా వణికింది. తిరుపతి గారి కళ్ళు మెరిశాయి. ఆమె వైపు ఆరాధనగా చూశారు. అప్రయత్నంగానే చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఓసారి తన ప్రాణమిత్రుణ్ణి తలుచుకున్నారు. శ్రీపతిరావు తండ్రి కాలం నాటి పాతకాలపు ఇంటి వద్ద కర్మకాండికి అవసరమైన ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఆయన స్నేహితులు, అభిమానులే కాకుండా తమ కేసుల్ని ఆయన ఉచితంగా వాదించి గెలిపించడం వల్ల లాభం పొందిన బీదా బిక్కి అంతా ఎక్కడెక్కడి నుంచో, ఏ ఊళ్ళ నుంచో కార్లలోనూ, బస్సుల్లోనూ, లారీల్లోనూ, బళ్ళల్లోనూ కూడా విషణ్ణ వదనాలతో వందల సంఖ్యలో వస్తున్నారు. అవయవదానం చేయగా మిగిలిన పార్థివ దేహం ఐస్ బాక్స్లో అంతిమ సంస్కారానికి సిద్ధంగా ఉంది. మొదటి దండని ఆ బాక్స్ మీద ఉంచడానికి ముందుకు వంగిన భవాని చేతులు వణికాయి. శ్రీపతిరావు సూటిగా తన వైపే, తనలోకే చూస్తున్నట్లుగా ఉంది. పెదవుల మీద వింత తృప్తితో కూడిన చిరునవ్వు. ఎప్పటికైనా నీ చేతుల మీదుగా వెళ్ళిపోవడమే నా కోరిక అని అతను గతంలో అన్న మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. దుఃఖం ఆగలేదు భవానీకి. కొంగుతో నోరు నొక్కుకుంటూ ఒక్క ఉదుటిన లోపలి గదుల్లోకి వెళ్ళిపోయింది. అంతే. అన్ని వందల మంది వచ్చినా అప్పటి వరకు ఆ ఆవరణంతా నిండి ఉన్న భయంకర నిశ్శబ్దం ఒక్కసారిగా భళ్ళున బద్దలైంది. పెద్ద ఎత్తున గుండెలు పగిలే రోదనలు, మాకిక దిక్కెవరు అంటూ ఆక్రందనలు, ఇహనో ఇప్పుడో వర్షించడానికి సిద్ధంగా ఉన్న కారు మేఘం లాంటి బరువైన గుండెలతో యాంత్రికంగానే ఆ పాత ఇంటి గదులన్నీ తిరగసాగింది భవాని. ప్రతి గది ఇప్పుడు వింతగా తనదిగా తోస్తోంది. ప్రతి గదిలోని వెలుతురు, గాలి, వాసన, తీగ సాగుతున్న ఓ విషాద నిశ్శబ్ద సంగీతం తనలోని దిగులుతో మమేకమై దుఃఖాన్ని పంటి బిగువున అదిమిపట్టి మోగగా రోధిస్తున్న భావన. ఒకనాడు తనదైన ప్రత్యేక గది ఈనాడు కూడా అలాగే అత్యంత సుందరంగా అలంకరించి ఉంది. తనను శ్రీపతిరావు ముచ్చటపడి స్వయంగా తీసిన ఫోటో టేబుల్ మీద అలా నవ్వుతూనే ఉంది. శ్రీపతిరావుతో విడిపోయాక గత దరిదాపు 30 సంవత్సరాలలో ఒక్కసారైనా అలా స్వచ్ఛంగాను, అందంగాను నవ్వగలిగిందా తను? విడిపోయాక కూడా తనని ఒక్కసారి కలవాలని ఉందని ఎన్నోసార్లు కబురంపాడు. కానీ తను అతనికి అవకాశం ఇవ్వలేదు. తమ బిడ్డ చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా వెళ్ళలేదు. మరి ఏమిటిది? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకిలా ఇంత బాధగా అనిపిస్తోంది తనకి. ఐసీయూలో తనని చూస్తూనే ఆ కొత్త కాంతితో వింతగా మెరిసి అలాగే నిలిచిపోయిన శ్రీపతిరావు చూపులకు తనలోని మానవీయతని నిద్రలేపగలిగే అంతటి గొప్ప అతీత శక్తి ఉందా? ఆమె పాదాలు తమ 4 సంవత్సరాల కాపురానికి ప్రతిఫలంగా కలిగిన బిడ్డ తాలూకు గదిలోకి నడిచాయి. గదిలోకి ప్రవేశిస్తూనే ఆమెలోని దుఃఖం వరద పొంగై బయటకు తన్నుకొచ్చింది. టేబుల్ మీద పటంలో ఉన్న ఆ పాప చుట్టూ అపురూపంగా లభించే అనేక రకాల పువ్వులు, పటం మీద కన్నీటితో ఉన్న శ్రీపతిరావు ఫోటోతో కూడిన ఓ లామినేట్ కార్డు. ఆ కార్డులో బంగారం, నువ్వు లేని జీవితం నాకు శూన్యంరా చిట్టి తల్లి. కానీ నాకింకా మానసిక నైతికపరమైన బంధాలు మిగిలి ఉన్నాయి. వాటి కోసం దివికేగిన నిన్ను అనునిత్యం తలుచుకుంటూనే జీవనం సాగిస్తున్నాను నాన్న అని రాసి ఉన్న అక్షరాలు. పుట్టుకతోనే అనేక ఆరోగ్య సమస్యలతో ఈ లోకంలోకి వచ్చింది ఆ ప్రాణి. సరిగా నడవలేదు. చేతులతో ఏ వస్తువుని గట్టిగా పట్టుకోలేదు. చూపు సరిగా ఎటూ నిలవదు. మాటలు సరిగా మాట్లాడలేదు. గట్టిగా అరిచి మాట్లాడితే తప్ప వినిపించదు. ఎంత ప్రేమగా ప్రాణ సమానంగా చూసుకునేవాడు శ్రీపతిరావు ఆ బిడ్డని. తను మాత్రం ఆ బిడ్డ కంటపడితే చాలు రాక్షసిగా మారి, ఓ మై గాడ్! అక్కడ ఉండలేక హాల్లోకి నడిచిన భవాని జ్ఞాపకాలు తను కోల్పోయిన జీవితాన్ని తడుముతూ గతంలోకి సాగాయి. ప్రిన్సిపాల్ అయిన తన తండ్రి మీద కాలేజీ నిధులు అక్రమంగా వాడుకున్నాడని అన్యాయంగా బనాయించిన కేసును వాదించి ఆయన్ని నిర్దోషిగా నిరూపించిన యువ లాయర్ శ్రీపతిరావు మీద మనసు పడేసుకుంది. అప్పుడే హౌస్ సర్జన్సీ పూర్తి చేసుకున్న డాక్టర్ భవాని అంత చిన్న వయసులోనే రోరింగ్ ప్రాక్టీస్ ఉన్న మేధావి లాయర్ అయినా అతన్నే
అనే నిర్ధారణతో తన తండ్రి ద్వారా అతన్ని పెండ్లికి కదిపించింది. సమాజ సేవార్థం బ్రహ్మచారిగానే ఉండిపోదలుచుకున్నాడని తెలిసి నా అంతటి అందగత్తె గోల్డ్ మెడలిస్ట్ అయిన డాక్టర్ ప్రపోజ్ చేస్తే కాదనడమా అని పంతం పట్టి తనదైన మార్గాల్లో అతనితో స్నేహం పెంచి తనంటేనూ పెళ్ళంటేనూ ఇష్టపడేలా చేసి అతని చేత తాళి కట్టించుకుంది. 6 నెలలు తిరగకుండానే తమ మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. తన స్వభావానికి పూర్తి వ్యతిరేక స్వభావం అతనిది. లాయర్గా అతను, డాక్టర్గా తను. 4 చేతులతోనూ బాగా గడించి తమని ఎరిగి ఉన్న బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ తామే రిచెస్ట్ అనిపించుకోవాలనేది ఆమె కోరిక. సంఘంలో గౌరవంగా బతకడానికి సరిపోయేంత చాలు. కనీసం లాయర్గా తన స్వీయ సంపాదనలో మిగిలిన దానినైనా దాన ధర్మాలకి సమాజ సేవకి వినియోగిస్తాననేది అతని వాదన. ఆ వాదన వింటుంటే ఆమెకు ఒంటి మీద తేళ్ళు జర్లు పాగుతున్నట్లు ఉండేది. తమ కాపురానికి జతగా ఈ భూమి మీదకి వచ్చిన మరో ప్రాణమో లేక అనేక ఆరోగ్య సమస్యలతో పుట్టి తనకి ఆ కాపురం అంటేనే అసహ్యం పుట్టేలా చేసింది. ఫలితం అతను ఎంతగా నచ్చ చెప్పినా ససేమిరాని విడాకులు పొందిందామె. ఆ తర్వాత అచిరకాలంలోనే డాక్టర్గా తన విశేషమైన ఖ్యాతిని గడించడం, రాష్ట్రంలోని అత్యంత ధనవంతుడైన బిజినెస్ టైకూస్ దుర్గారావుని తన అందం, డాక్టర్గా తనకున్న గొప్ప పేరు ఆకర్షించడం, అతనే ప్రపోజల్ పంపించడం, అతనికి 2వ భార్యగా ఆమె వెళ్ళిపోవడం చకచకా జరిగిపోయింది. తమకు కొడుకు కూడా కలిగాడు. తన భర్త నెలలో ఓ అరగంట కూడా మాట్లాడడానికి సమయం దొరకనంతగా తనని మర్చిపోయి కోట్లలో లావాదేవీల్లో మునిగి ఉండే వ్యాపారస్తుడు. ఎప్పుడు ఏ దేశంలో ఉంటాడో అతనికే తెలియదు. తన కొడుకు పై చదువులకు అమెరికా వెళ్ళి అక్కడే ఉద్యోగాన్ని, భార్యని సంపాదించుకుని తల్లి మాటే మర్చిపోయిన స్వార్థప్రాణి. తను తమ హాస్పిటల్ వ్యాపార సూత్రాల ప్రకారం సాధారణ జలుబుతో వచ్చిన పేషెంట్కి సైతం హాస్పిటల్లోని అన్ని ఖరీదైన పెద్ద టెస్టులు చేయించి ఐసీయూలో వెంటిలేటర్ మీద కూడా వీలైన రోజులుంచి తన వంతుగా ఆ పేషెంట్ మొత్తం ఆస్తినంతటినీ గుంజేదాకా వదలని కాస్ట్లీ ఎక్స్పర్ట్ డాక్టర్. ఎటు చూసినా తమ చుట్టూ డబ్బు, ఆస్తులు, సకల సంపదలు. కానీ తనకి ఇంకా ఏదో తక్కువైందన్న అభద్రతా భావన. మరిప్పుడు శ్రీపతిరావు తన వైపు చూసిన ఆ ఆఖరి చూపు తనకి తక్కువ అయిన దానిని అందించిన సంజీవినయ. మేడం అన్న పిలుపుతో ఉలిక్కిపడి చూసింది భవానీ. ఎదురుగా తిరుపతిరావు గారు. మేడం, ఓ విషయం చెప్పకుండా ఉండలేను. మీకు చనిపోయినప్పటికీ శ్రీపతిరావు నిశ్చంతగా వెళ్ళిపోయిన అదృష్టవంతుడే. కారణం, తన జీవితం చాలించేటప్పుడు తన ఆఖరి చూపు మీ కళ్ళల్లోకి చూడాలని కోరుకున్నాడు. అందుకనే తన ఆఖరి దశలో చేర్చడానికి మీ హాస్పిటల్ని ఎంచుకున్నాడు. ఆ మాటలకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిలిచిపోయి ఒడలంతా విద్యుత్తు పాకినట్లుగా నిలువునా కంపించిపోయింది భవానీ. నోట మాట పెగల్లేదు. ఆయనతో పాటే మౌనంగా తన భర్త శవం వద్దకు నడిచింది. అమ్మా, వీరికి పిల్లలు లేరని చెప్పారు. ఇప్పుడు కర్మకాండ చేసే కర్త ఎవరో తమరు చెబితే బ్రాహ్మణుడు అంటుండగానే నిబ్బరంగా పలికింది భవానీ. నేను అవాక్కై చూస్తున్నారంతా. కానియండి అంటూ గబగబా అక్కడ ఉన్న బావి వద్దకు నడిచి నీళ్లు తోడుకుని తల మీదుగా వంపుకుని నీళ్ళోడుతున్న తడిబట్టలతో వచ్చి నొసట కరిగిపోయిన బొట్టుతో శ్రీపతిరావు భౌతిక కాయానికి 2 చేతులు జోడించి నిలబడింది. తల మీదుగా కారుతున్న నీటి ధారల్లో ఆమె కన్నీటి ధారలు కలిసిపోతున్నాయి. ఆ తర్వాత కైలాసధామంలో అంతిమ సంస్కారార్థం శ్రీపతిరావు చితికి నిప్పు పెట్టింది భవానీ. క్షణాల్లో చితిజ్వాలలు వాడి కత్తుల్లా నాల్కలాడించసాగాయి. ఎందుకయ్యా ఈ రాక్షసిని అంతగా ప్రేమించావు పిచ్చోడా అన్న ఆమెలోంచి తన్నుకొచ్చిన ఆవేదనాభరిత వెర్రికేక బయల్పడే శక్తి లేక కంఠనాళాలలోనే చిక్కుపడిపోయింది. సౌరభపు లేల చిమ్ము పుష్పవజ్రమ్ము, చంద్రికల నేల వెదజల్లు చందమామ, ఏల సలిలంబు పారు గాడ్ పేల విసురు, ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను అన్న కృష్ణశాస్త్రి కవిత ఏ లోకాల నుంచో శ్రీపతిరావు ప్రేమగా మంద్రస్థాయిలో వినిపిస్తున్న భ్రాంతి. చితిమీదకు చేయి చాచి ప్రమాణం చేస్తూ ఒత్తి పలికింది భవానీ. ఒప్పుకుంటున్నా.
మీ ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. మీరొకసారి చెప్పిన చితాదహతి జీవం, చింతాదహతి జీవనం అన్న మాటలకు నా ఇన్నాళ్ల వ్యర్థ జీవితమే దర్పణం. చింతా ధనం గురించైనా, కీర్తి గురించైనా, అధికారం గురించైనా మనిషి నిలువునా దహించి వేయడం ఖాయం. నేనిప్పుడు మీతో సహగమనం చేసే దుస్సాహసం చేయలేను. బదులుగా నా అహంకారాన్ని, ధనాసను మీ చితిలో దహనం చేసి, మీరు చూపిన మార్గంలో ఎంతో పవిత్రమైన అవయవదానం చేస్తాను. వృధాగా బూడిదైపోయే నా అవయవాలు ఏ అభాగ్యులకు ఉపయోగపడినా నా పాపానికి కొంత ప్రాయశ్చిత్తంతో సమానమే అంటూ చితి చివరన ఉన్న బూడిదను విభూతిగా నొసటన అద్దుకుంది. చితి తృప్తిగా ప్రశాంతంగా కాలుతోంది. ఇప్పుడు ఆమె మనసుకు క్రమేపీ కొంత ఊరట దొరికిన భావన కలుగుతోంది. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.